తమిళనాడులో శాంతి భద్రతలు మరియు మహిళల భద్రత విషయంలో రాజీ పడేదే లేదంటూ ముఖ్యమంత్రి ఎస్ జోసెఫ్ విజయ్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక బాలికపై జరిగిన అత్యాచార కేసు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీటులో అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై సీఎం విజయ్ తక్షణమే సస్పెన్షన్ వేటు వేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల పట్ల కనీస జవాబుదారీతనం, బాధితుల పట్ల సానుభూతి లేని ఇటువంటి అధికారులు ప్రజాసేవలో కొనసాగడానికి ఎంత మాత్రమూ అర్హులు కారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం విజయ్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే దారుణమైన నేరాలు, సున్నితమైన కేసుల విషయంలో మీడియా ముందు మాట్లాడేటప్పుడు అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మేరీలాండ్లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట తెలుగు మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ఆట నాయకులు స్వయంగా కలుసుకుని ఆహ్వానించారు. ఈ మహాసభలను పురస్కరించుకుని ఆట నాయకులు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఆట నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఆట అధ్యక్షులు జయంత్ చల్లా మహాసభల గురించి వివరించి ఈ మహాసభలకు అమెరికా స్థానిక గవర్నర్స్, పలువురు నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎన్ఆర్ఐలు దత్తత అంశంపై నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల సీఎంకు వివరించారు. సీఎం హోదాలో ఆటా సభలకు హాజరు కావాలంటూ కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సీఎంను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి మాధవి కొల్లి గారికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ ఆధ్వర్యంలో ఎడిసన్, న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ఘన స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు హాజరై ఆమెను ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవి కొల్లి గారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను అందరితో షేర్ చేసుకున్నారు. తెలంగాణలో కూడా ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పాలనపై నిరాశ చెందారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇస్తారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ అడప ప్రసాద్, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ ప్రధాన కార్యదర్శి శ్రీ వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన అనుబంధం కలిగిన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంపుల మాట్లాడుతూ మాధవి కొల్లి గారి అమెరికా పర్యటన విశేషాలు వివరించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, సంతోష్ రెడ్డి, గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, కృష్ణమోహన్ ప్రసాద్, రామ్రెడ్డి వేముల, రాజవర్ధన్ తదితర ప్రముఖులు, కమ్యూనిటీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. Election Commission that there are around 900 plus voters here, so please grant a booth here. So the Election Commission received that letter and they've said okay, we can set up a booth. Within 2 days that person received a notice from the TMC government cancelling